హాయ్, గుడ్ మార్నింగ్. అండ్ అలా నేను మార్నింగ్ లేవగానే చేతికి చూసుకోగానే ఈ రింగ్ ఉంది. సో ఇది మా సిస్టర్ పెట్టింది. చాలా హార్డ్ అండ్ సిచ్యువేషన్స్లో కూడా నాకు చాలా అప్స్ అండ్ డౌన్స్లో కూడా నాకు చాలా తోడుంది ఆమె. అండ్ ఈరోజు నేను ఈ బ్లాగ్ మార్నింగ్ లేవగానే ఎందుకో తీయాలనిపించింది, మీతో కొన్ని షేర్ చేసుకోవాలనిపించింది. ఏంటంటే చాలా ఇయర్స్ నుంచి నేను అసలు వ్లాగ్ తీయట్లేదు, చేయట్లేదు. ఏదన్నా ఫ్యామిలీతో ఉన్నప్పుడు వ్లాగ్ ఏదన్నా ఉంది అంటే అది కూడా షూట్ చేయడం మా బ్రదర్ షూట్ చేస్తారు, ఎడిట్ చేయడం, పోస్ట్ చేయడం అది మా సిస్టరే చేస్తుంది. నా ఐడితో కూడా తన ఛానల్లో లాగిన్ అయి ఉంటుంది సపరేట్గా. సో తనే పోస్ట్ చేస్తుంది. అందరు నేను పోస్ట్ చేశాను అనుకుంటాను, నేను కాదు, తను పోస్ట్ చేస్తుంది, తనే ఎడిట్ చేస్తుంది. సో బిగ్గెస్ట్ సపోర్ట్ అనమాట. లేకపోతే నా ఛానల్ నేను అసలు పెట్టట్లేదు కదా, వాడట్లేదు కదా, ఎప్పుడో తీసేసేటోళ్ళు. ఇంకా నా నుంచి నేను ఏదో ఒకటి చేయాలి, నా ఛానల్ బ్లాక్ అవ్వకుండా. ఎందుకంటే అస్సలు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు చాలా ఇయర్స్ నుంచి అనుకుని నేను ఇన్స్టాగ్రామ్లో ఏమైనా చిన్ని షార్ట్స్ ఎప్పుడన్నా రేర్గా చేసి వాటిని తెచ్చి యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను. సేమ్, ఎందుకంటే అది యూజ్ చేయట్లేదు కదా ఛానల్ క్రేజీ హేమ బ్లాగ్స్. సో బ్లాక్ అవుతుంది అన్న రీజన్ తోటి సో వీడియోస్ ఎప్పుడూ స్టాప్ చేశాను. సో నేను ఏమని రియలైజ్ అయ్యానంటే, ఎందుకు ఇంత ఇన్కన్సిస్టెంట్, ఎందుకు అసలు స్టాప్ చేయడం, ఎందుకంటే 1390 మంది నేనంటే నచ్చి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కొట్టారు. ఈవెన్ నేను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, ఫాలో చేసుకున్నందుకు కనీసం ఏమైనా వర్త్ అనిపించాలి కదా, ఏమైనా వాళ్ళకి కనీసం అట్లీస్ట్ రెగ్యులర్ వీడియోస్ కాకపోయినా ఎప్పుడో ఒకసారి అన్నా పోస్ట్ చేయాలి కదా. అవి కూడా సరిగ్గా చేయట్లేదు. ఇయర్స్ నుంచి స్టాప్ అయిపోయి ఏదన్నా చేస్తే ఆమె చేస్తుంది, చేసి పోస్ట్ చేస్తుంది. నా సైడ్ నుంచి చాలా తక్కువ, అంటే ఛానల్ నాది కానీ చేయడం నేనే చాలా తక్కువ చేస్తున్నాను. ఎప్పుడన్నా ఎవరన్నా అడిగితేనే వాంటెడ్లీ మా చెయ్యమ్మా ఏంటి చేయట్లేదని అడిగితేనే ఏదో చిన్న రీల్ చేసి దీంట్లోకి వచ్చి పోస్ట్ చేస్తున్నా. వాంటెడ్లీ నాకు నేను అనుకొని చేయట్లేదు. సో ఐ రియలైజ్ దట్ ఎందుకు ఎక్కడో స్టక్ అయిపోయినా ఐ డోంట్ నో. సో నిన్నటి నుంచి ఒక ఛాలెంజ్ తీసుకున్నా. ఏం ఛాలెంజ్ అంటే, లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల లేకపోతే కొన్ని వాటి వల్ల జస్ట్ స్టక్ ఆగిపోయి ఉంటాం, కొనసాగిపోయి ఉంటాం. మనం ఎవరికి అన్నీ షేర్ చేసుకోలేము. బట్ నేను మీతో షేర్ చేసుకుంటాను. బట్ దానికి కొంత టైం ఉంది. ఆ టైం వచ్చినప్పుడు డెఫినెట్గా నేను ఇదే ఛానల్లో మొత్తం నేను పోస్ట్ చేస్తాను. అప్పటి వరకు అయితే నేను కొన్ని పోస్టులు పెట్టాను. బట్ పెట్టే రోజు మటుకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు వర్తి అనేటట్టున్నదే పెడతాను. ఓకే, ఇప్పుడైతే ఇక నుంచి నా ఛానల్లో రెగ్యులర్గా ఏదో ఒక చిన్నదో పెద్దదో ఒక వీడియో అయితే కంపల్సరీ వస్తుంది. నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, నన్ను ఫాలో కొట్టినందుకు మీకు వర్తి అనిపించేటట్టే ఉంటాను. యాక్చువల్లీ ప్రాక్టీస్ తగ్గిపోయింది కదా, చాలా రోజుల నుంచి తీయడం చేయడం అంతా, చాలా రోజులు కానీ చాలా ఇయర్స్ నుంచి. కానీ ఇక్కడి నుంచి చేస్తాను రెగ్యులర్గా. ఎందుకంటే మీకే కాదు నేను ప్రామిస్ చేస్తుంది, నాకు నేను కూడా ప్రామిస్ చేసుకుంటున్నాను. బికాజ్ ప్రతిసారి ఒకటి స్టార్ట్ చేయడం, ఎక్కడో ఏ సిచ్యువేషన్స్ రీజన్స్ వల్ల బాధపడుతూ దాన్ని కొనసాగించకపోవడం, అది ఏదైనా సరే లైఫ్లో. సో అలా నేను ఉండదు ఇక నుంచి, మిమ్మల్ని కూడా ఉండనివ్వను. ఎందుకంటే డైలీ నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ, నాలాగా ఎవరైతే ఉంటారో వాళ్ళనైనా సరే నేను మోటివేట్ చేస్తూ ఇక్కడి నుంచి నా లైఫ్లో నేను ముందుకు వెళ్తాను. ఐఎమ్ సో స్ట్రాంగ్, అట్ ద సేమ్ టైం మిమ్మల్ని కూడా స్ట్రాంగ్ చేస్తాను. ఓకే, సో లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనేది నా లైఫ్లో నుంచి నేను ఫేస్ చేసిన వాటి గురించి కానీ, అట్ ద సేమ్ టైం ఇక్కడి నుంచి ఛానల్లో వస్తుంది. ఓకేనా, ఎంటర్టైన్మెంట్, డాన్స్ కానీ, ఏది మోటివేషన్,
ఇవి కూడా వస్తాయి. ఓకేనా? ఐ కెన్ ప్రామిస్ యూ గైస్, వన్ డే యూ డెఫినెట్లీ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు వర్తి అని ఫీల్ అయ్యేలా చేస్తాను. అంటే ఓకే, నేర్చుకున్నాం ఏదో ఒకటి, ఓకే ఈ అమ్మాయి చాలా ఇంప్రూవ్, ఈ మమ్మల్ని కూడా ఇంప్రూవ్ చేసింది అనే స్టేజే ఉంటుంది తప్పితే అన్నెసెసరీగా సబ్స్క్రైబ్ చేసుకుందాం అనే ఫీలింగే మీకు లేకుండా చేస్తాను ఎట్ ద సేమ్ టైం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు నా వీడియో చూసినందుకు. నేను మీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా అవి ఎలాంటివైనా మనం మన లైఫ్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అనేది నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు డెఫినెట్గా మీరు వాటిని సూపర్ ఓవర్కమ్ చేసేటట్టు నేను తయారవుతూ కూడా మిమ్మల్ని తయారు చేస్తాను. ఆల్మోస్ట్ నేను తయారైపోయాను, బట్ మిమ్మల్ని కూడా తయారు చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై. అండ్ ఫైనల్గా ఒకటి, ఇప్పుడు నిద్ర లేసి నేను ఎట్లా ఉన్నానో అట్లనే ప్రజెంట్ చేసుకుంటున్నాను. ఈవెన్ ఏమి ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు నిజం చెప్పాలంటే. జస్ట్ నేను అంటే ఎట్లా నా న్యాచురల్ లుక్, నేను రెడీ అయిన లుక్, నేను నార్మల్గా ఉన్నది, ఇన్ అండ్ అవుట్ నా యాటిట్యూడ్ మొత్తం ఇక్కడి నుంచి మీతో నా ఫ్యామిలీ ఎలా నన్ను అడ్మైర్ చేస్తుంది, ఎలా ఉంటుంది నాతో అనేది, నేను ఇక్కడి నుంచి అలానే మీతో ఉంటాను. జస్ట్ పిచ్చిగా అయినా సరే నన్ను నా ఫ్యామిలీతో ఎలా ఉంటానో, నా ఫ్యామిలీలో ఇంట్లో నిద్రపోయేటప్పుడు పడుకుని ఎలా ఉంటుందో మీతో ఇక్కడి నుంచి కూడా అలానే ఉంటాను. జస్ట్ యువర్ ఆల్సో మై ఫ్యామిలీ, బికాస్ బిగ్గెస్ట్ సపోర్టర్స్, బికాస్ 1390 పీపుల్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చాలా సంవత్సరాల నుంచి నేను వీడియోస్ పోస్ట్ చేయట్లేదు, అయినా నా ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేయకుండా ఇప్పటి వరకు నన్ను ఫాలో చేస్తూనే ఉన్నారు. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ దట్. అండ్ నా ఫ్యామిలీ తర్వాత నన్ను ఇంత సపోర్ట్ చేసి నా కోసం ఇంత స్టాండ్ తీసుకొని నన్ను అన్ఫాలో కొట్టకుండా ఇన్ని ఇయర్స్ నుంచి వీడియోస్ పెట్టకుండా ఉన్నప్పటికీ కూడా నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఐఎమ్ ష్యూర్ ఇక్కడి నుంచి మీకోసం అండ్ నా కోసం, నా ఫ్యామిలీతో పాటు నా ఫ్యామిలీ కోసం కూడా ఖచ్చితంగా, ఎందుకంటే నేను నా ఫ్యామిలీ కోసం అని ఎందుకంటే నా ఫ్యామిలీ నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయదు, నేను హ్యాపీగా ఉండడం మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు కూడా, అండ్ అదే నేను కూడా కోరుకునేది. సో నేను హ్యాపీగా ఉంటూతో పాటు మిమ్మల్ని కూడా మీ లైఫ్లో ఛాలెంజెస్ ఓవర్కమ్ చేసే స్టేజ్కి ఖచ్చితంగా తీసుకెళ్తాను, హ్యాపీగా ఉండేటట్టు చేస్తాను. థ్యాంక్స్ సో మచ్. ఇలాంటి ఒక యూట్యూబ్ అనే ఒక మంచి ప్లాట్ఫామ్ అండ్ మిస్యూజ్ చేసుకోకుండా నేను గ్రో అవుతూ, నాతో పాటు ఎవరన్నా ఉంటే వాళ్ళని కూడా గ్రో చేసుకుంటూ అందరం కలిసి ముందుకెళ్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.